క్రీస్తు పునరుద్ధానము అనేది ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. ఆదివారమున కలుసుకున్నట్లుగా ఆది సంఘాన్ని మనం ఆదివారము ఈరోజు కూడా పునరుద్ధాన దినమే కదా, కానీ ఈస్టర్ ఆరాధన అని పేరు అక్కడ వాడుతున్నట్లుగా మనం చూస్తాం. క్రీస్తు తిరిగి లేచాడు. ఓకే, 7 రుజువులు ఈ పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తాం. ఆ 7 రుజువులు వాళ్ళు చూసి వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందో ఇక్కడ మనం చూస్తాం. మొట్టమొదటిగా మత్తయి సువార్తలో 28వ అధ్యాయములో 2వ వచనం నుండి మనం 7వ వచనం చదువుకున్నాం కదండి. మార్కు సువార్తలో 16వ అధ్యాయం 1వ వచనంలో సుగంధ ద్రవ్యములు కొనటమునకు వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి, సుగంధ ద్రవ్యాలంటే చూడండి ఎన్ని ఉన్నాయో దానిలో సుగంధ ద్రవ్యాలు. ఆ ఫోటోలో చూడండి ఇన్ని రకాలు ఉంటాయి ఆ సుగంధ ద్రవ్యాలు. పోళం, బంగారం, సాంబ్రాణి వేరు, సుగంధ ద్రవ్యాలు వేరు. అంటే సువాసననిచ్చే ద్రవ్యాలు చాలా విలువైన వాటిని వాళ్ళు కొని ఆయనకు పుయ్యటానికి వాళ్ళు బయలుదేరినట్టుగా మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాం. మొట్టమొదటి రుజువు ఏంటంటే 2వ అధ్యాయంలో శాంతి చదివింది మీరు చూశారు కదా, దేవదూతలు సాక్ష్యం చెప్పాయి. హల్లెలూయా. ఏమని చెప్పాయి దేవదూతల సాక్ష్యము? 2వ వచనం చూడండి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపమును మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడడం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉన్నారు. ఆ దూత ఆ స్త్రీలను చూసి భయపడద్దు. ప్రతి క్రైస్తవుడికి ఇది సందేశం ఏంటంటే మీరు భయపడద్దు. మరణానికి భయపడద్దు, శోధనకి భయపడద్దు, లేక భయపెట్టే మాటలకు మీరు భయపడద్దు. ఎందుకు అంటే ఆయన తిరిగి లేచిన పునరుద్ధాన క్రీస్తు యందు మీరు విశ్వసించిన ప్రజలు. ఎందుకు భయపడుతున్నారు? లోకం భయపడుతుంది, క్రైస్తవేతరులు భయపడుతున్నారు, క్రైస్తవులు కూడా భయపడుతున్నారు. అంటే విశ్వసించినట్టు కాదు కదా. అందుకు దూత ఇక్కడ మొట్టమొదటిగా సాక్ష్యము చెప్పినట్లుగా ఇక్కడ మనం చదువుకుంటున్నాం. మార్కు సువార్త 16:1 చదివేసేయండి, అయిపోద్ది. విశ్రాంతి దినము గడిచిపోవుగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. చాలు. ఏం చేశారండి? సుగంధ ద్రవ్యములు కొన్నారు. ఎందుకు కొన్నారు? ఆయనకు పుయ్యాలని, ఆయన కొరకు ఖర్చు పెట్టారు. వాళ్ళు వెళ్ళారు. లూకా సువార్త 23వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి, 56వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. తీరికగా ఉన్నారు. సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని రేపు ఉదయం మళ్ళీ వెళ్ళిపోదాం, ఆయనకి మనం సుగంధ ద్రవ్యాలు పూసేద్దాం అనుకున్నాం. లేఖనం వీళ్ళకి గుర్తుందంటారా, మర్చిపోయారంటారా? లేఖనాలు వీళ్ళు గుర్తుపెట్టుకున్నారా, మర్చిపోయారా? ఆగండి. ఇది మొదటి రుజువు. దేవదూతల సాక్ష్యం చెప్పాయి. ఆయన ఇక్కడ మృత గురువులను దర్శించేవారు అనేక మంది ఉన్నారు, కానీ ఆయన లేడు. మీరు చరిత్ర చూడండి. అమెరికా అధ్యక్షుడు ఒక అతన్ని 10 సార్లు సమాధి తెరిచారు. ఎవరైనా? ఎంతమంది ఉన్నారు, ఎవరో చెప్పలేవు.
అమెరికా అధ్యక్షుడు. బిలిగ్రహం కాదు, అమెరికా అధ్యక్షుడు ఎలా అయ్యాడు? బిలిగ్రహం అవ్వలేదుగా. ఆయన ప్రపంచ సువార్థికుడు. సరే గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. వాళ్ళ కుమారుడు అంతర్యుద్ధం జరిగినప్పుడు, అతన్ని చంపినప్పుడు 10 అడుగుల లోతులో కంకరను ఏర్పాటు చేసి అతని సమాధిని దానిలో భద్రపరిచి కొన్ని ఆధారాల కోసం ఆ సమాధిని తీసినప్పుడు ఆయన ముఖం చక్కగా ఎక్కడ పాడవనట్లుగా గమనించారంట. అలా ఏ సంవత్సరం తీశారో మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే చక్కటి వివరాలు అవన్నీ నేను రాసుకొని ఇవన్నీ మీకు చెప్పాలంటే ఇది మొదటి వర్తమానంలో అంత సూటబుల్ కాదు కాబట్టి నేను చెప్పలేదు. చూడండి, అలాగే చాలామంది ఈజిప్ట్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా అక్కడికి వెళ్ళకుండా రారు. ఏంటి చెప్పండి? పిరమిడ్స్లో ఏమున్నాయి? మమ్మీలు ఉన్నాయి. చాలామంది ఈజిప్ట్ తీసుకెళ్తారా, అక్కడికి వెళ్తామా మనం అని అడుగుతారు. ఎందుకు? అక్కడ గొప్ప గొప్ప చక్రవర్తులు ఐగుప్తు రాజులను ఆ లోపల భద్రపరిచి ఉంచారు. అక్కడికి వెళ్ళి చాలామంది దర్శించుకొని చూసుకొని ఫోటోలు దిగి వీడియోలు దిగి వచ్చేస్తుండగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు ఆయన సమాధిని తెరిచి చూసినప్పుడు, అంటే ఎంతో గౌరవించే అబ్రహాం లింకన్, ఎంతో ప్రేమించే ఆ దేశం అతన్ని అంత జాగ్రత్తగా భద్రపరిచింది. అలాగే ఈజిప్టు రాజులు పరిపాలించిన నాయకులను అనేక మంది, సుమారుగా నేను చూశాను, చర్చ చేశాను, మర్చిపోయాను, 21 మందో 20 మందో 19 మందో ఒక్కొక్కరు అటు ఇటుగా అంతమందిని భద్రపరిచారంట. కానీ ఎవరు కూడా తిరిగి, కానీ ఈయన తిరిగి లేచాడు, మృత్యుంజయుడు, పునరుద్ధానుడు. హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయము 3వ వచనము చదువుదాం. ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచలేదు. తర్వాత ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెదుకుచున్నారు? హల్లెలూయా. ఏమనుకుంటున్నారు ఆయన గురించి మీరు? పిచ్చి మొహాలారా, ఆయన ఇక్కడ లేడు. అంటే ఏముంది అక్కడ? ఖాళీ సమాధి అనండి అందరూ. ఖాళీ సమాధి. ఇది రెండవ రుజువు. మొట్టమొదటిగా శిష్యులకు కనపడిన మొదటి రోజు అక్కడ యోహాను సువార్తలో 20వ అధ్యాయములో 24వ వచనంలో మనం చదవచ్చు. చదవండి. ఎలా చూస్తారు? ఎందుకలా? బైబిల్ ఓపెన్ చేయండి, పెద్ద చూపులు చూడకండి, బైబిల్ తీసి చదవండి. స్క్రీన్ మీద కనపడితే చూడండి. 20వ అధ్యాయం 24వ వచనం చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాడు. ఏ రోజు అది? ఫస్ట్ డే, మొదటి రోజు ఆయన కనిపించాడు. ఏమండి? అందుకే క్రీస్తు జనన మరణ పునరుద్ధానములను మనము ప్రకటించాలి. ప్రతి సందర్భములో దీన్ని జ్ఞాపకము చేయాలి. దేవదూతలు సాక్ష్యం చెప్పాయి, ఖాళీ సమాధి సాక్ష్యం చెప్తుంది. ఇక్కడ శిష్యులు కనపడినప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. అక్కడ ఎవరు లేరు? దిదుమా అనబడిన తోమ అక్కడ లేడు. ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం చదవండి. చూసారా మీరు? మనందరం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయే స్వభావం మనకు ఉంది కాబట్టి మరలా చదువుకోవాలి, మరలా వినాలి, మరలా నేర్చుకోవాలి మనం. చదవండి. అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా
చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. ఆగండి, మీరందరూ ఇటు చూడండి. ఏమన్నారో తెలుసా? ఈ దిదుమ తోమ ఏమన్నారో తెలుసా? ఆగండి, ఆయనతో కూడా శిష్యులతో, మిగతా వారితో అంటున్నాడు, హలో, ఆయనతో మనం చనిపోదాం రండి అన్నాడు. ఇక్కడ అన్నాడు. కానీ మొదటి ప్రత్యక్షతలో కనబడినప్పుడు ఆయన అక్కడ తోమ లేడు. ఇక్కడ శిష్యులకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు. ఇదొక రుజువు. ఈ యోహాను సువార్త 4వ రుజువు చూసినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ తోమాతో మాట్లాడుతున్న సందర్భం కూడా చదువుకుందాం. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి. అంటే తోమా కనిపించాడు, శిష్యులు కనిపించాడు, దేవదూతలు కనిపించాడు. హలో డియర్ శిష్యుడా, ఇక నా వైపు చూడు. ఎటు చూడాలి? నా పక్కలో చూడు, నా గాయం చూడు. నీకు అనుమానం ఎక్కువ కదా, ఎలిపెట్టు చూడు అన్నాడు. తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి. అంటే కొంతమందికి ఇంకో భ్రమ ఉంటుంది, అమ్మో ఇది పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్లో చూస్తేనే చూసినట్టు, టీవీ మీద చూస్తే అది వాక్యం కాదా, అలా అనుకోమాకండి, అది కూడా భ్రమే. తర్వాత తోమాను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండువని చెప్పాను. హల్లెలూయా. ఎవరండి ఈయన? శిష్యుడు. ఆయనతో తిరిగిన శిష్యుడు, కలిసి భోజనం చేసిన శిష్యుడు, తోటి సహోదరుల్ని ఆయనతో చనిపోదాం రెండని ఆహ్వానించిన శిష్యుడు. కానీ తర్వాత వచ్చేపాటికి విశ్వాసం లేదా. ప్రియ సంఘస్థులారా, మీరందరూ విశ్వాసం కలిగిన నమ్మాలి, విశ్వసించాలి. దేవుడి కార్యాలు మనం చూడగలుగుతాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం కూడా చూస్తారా? అక్కడ మనందరి కొరకు ఆ వాక్యం ఎగిరికి అంతేయాలి, కానీ ఏమాకండి, సీలింగ్ తగులుతారు. మొదటి పేతురు 1వ అధ్యాయము 8వ వచనం, స్క్రీన్, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇప్పుడు చెప్పాలి హల్లెలూయా. అందరూ చెప్పలేదుగా, మీరందరూ ఇక్కడే ఉన్నారా? ఎందుకు హల్లెలూయా చెప్పాం? సందర్భానుసారంగా చెప్పాం. ఊరికి మాటికి చెప్పాం మనం హల్లెలూయా. సందర్భానుసారంగా చూడండి, మీరు నమ్మండి. యెరూషలేము మీరు వెళ్ళారా? సమాధులు ఏమైనా చూసారా? లేక యేసు ప్రభుతో ఏమైనా కలిసి నడిచారా? యేసు ప్రభుని చూసారా మీరు? నేను అడుగుతుంది మిమ్మల్ని. మనం చూడలా, నమ్మాం, విశ్వసించాం. ఆ విశ్వాసములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆఖరి వరకు నిలిచేది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కాబట్టి ఆ విశ్వాసంలో స్థిరపరచమని దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నాం. మనం చూడలా, కానీ మనం ఎవరో ఇప్పుడు ధన్యులు. బొలి పెరిగినట్లేదు చాలామందికి, ఇంకా నోరు తెరుచుకొని చెప్పలేము. ఒకసారి వాక్యం పెట్టినాను అక్కడ, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. మీలో ఎంతమంది ప్రేమిస్తున్నారో తెలియదు, కానీ నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. మీరు కూడా ప్రేమిస్తే ఇలా యాక్షన్ నాలాగా చేయకపోయినా నేను యాక్షన్ చేయాలి, ఎందుకంటే ప్రపంచానికి కనపడాలి. కాబట్టి మీరు యాక్షన్ చేయబడిన మనసుతో చెప్పండి, మీరు ఆయన్ని ప్రేమిస్తున్నాము, మేము ఆయన ప్రేమిస్తున్నాం. ఆయన కన్నులారా నేను చూడలేదు, కానీ విశ్వసిస్తున్నాను, నేను ఆయన నమ్ముతున్నాను. ఆ విశ్వాసమునకు ఫలము నేను అనుభవిస్తున్నాను, అనగా ఆత్మరక్షణ నేను పొందాను. రక్షణ పొందాను. మీరు కూడా అనుకోవాలి అలా, ఒకవేళ నిజంగా విశ్వాసం ఉంటే. చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన సంతోషముగా అంటే నేను చెప్పలేను ఆనందాన్ని. మన ఆనందాన్ని బయటకు కనపరుచుకోలేము, మన ఆనందాన్ని, సంతోషాన్ని బయటకు చూపించుకోలేం.
అది క్రియలలో కనిపిస్తుంది, అది నిరీక్షణ కలిగి ఉన్న వారికి అది అర్థమవుతుంది. బా మీకు చెప్పా పాపం, ఉదయం 6:30కి లేచి 6 గంటలు లేచి ఉదయం వచ్చారు కదా, ఈ వాక్యాన్ని బట్టన్నా మీరు ఎగిరి గంతేయాలి అంటే కనీసం హల్లెలూయా చెప్పాలిగా. విశ్వసించిన మీరు హల్లెలూయా చెప్పాలి కదా. దేవుణ్ణి ప్రేమించిన ప్రజలు కదా మీరు, చూడక నమ్మిన వారు కదా. అంటే తోమా కంటే మీరెంత భాగ్యవంతులు, మీరెంత ధన్యులు, మీరు చూడక నమ్ముతున్నారు. ధన్యులు, మనం ధన్యులు. ఓకే, 4 అయిపోయింది కదా. 5 అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం చదువుతుంది. అపోస్తులు మాదిరి ఇదియుగాక ఇక్కడ మనం గమనిస్తాం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. హల్లెలూయా. ఇదే మనందరం చేయాలి, ఇదే చేయట్లా, అదే నా బాధ. దైవ కృప అందరి యందు, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఇదొక రుజువు. అంటే పునరుద్ధానుడు యొక్క బలం అనుభవించిన వారు, పునరుద్ధాని యొక్క శక్తిని అనుభవించిన వారు, వీళ్ళు అధికముగా వాడబడ్డారు, సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేకపోయారు. ఆ క్రాంత్ మనకు మైక్ వదిలేదంటే కనపట్లా. మీ తమ్ముడు పోయిన వారం నువ్వు రాలేదు కదా, వచ్చావా? ఎక్కడ దాక్కున్నావు? ఎదురుగా కూర్చోలేదు కదా నువ్వు. ఆ వ్యక్తిని కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అంటే అపవాది మళ్ళీ పక్కకు లాక్కుండా స్థిరంగా ఉండాలి. అంటే అవకాశం దొరికిన వల్ల మనుషులతో మాట్లాడుతూ తన స్నేహితులకు చెప్పగలగటం అంతకన్నా గొప్ప భాగ్యమే ఉంది. సినిమాకి రారా వెళదాం అంటే వెళ్ళేవాడేమో, ముందు కొడదాం రారా అంటే వెళ్ళేవాడేమో, లేకపోతే మనకు తెలియని ఇంకెక్కడికి రమ్మంటే వెళ్ళేవాడేమో. అలాంటి వ్యక్తులతో రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న వ్యక్తి, ప్రతి వ్యక్తి అలా ఉండగలిగితే ఆ వ్యక్తి ద్వారా విన్నవాడు దీవించబడతాడు, వాడు కూడా బ్రతుకు మార్చుకుంటాడు. ఏదో ఒక రోజున ఆ వాక్యము అతన్ని పట్టుకుంటాడు. ఇక్కడ చూడండి, అపోస్తులు ఎంత మనకు మాదిరిగా ఉన్నారంటే ఆ మొదటి సంఘం ఎంత గొప్పగా వాడబడిందంటే ఈ రోజున మన సంఘం కూడా అలా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. రాత్రి ఉపవాస ప్రార్థనకి కిక్కిరిసిపోయారు జనాలు. మా బ్రదర్స్లో ఉజ్జీవాన్ని చూస్తుంటే నేను ఇంకా టైం పొడిగించలేకపోయాను. 10 గంటల వరకు ఉంటే బాగుంటుందేమో. అద్భుత సాక్ష్యాలు, గత రాత్రి అద్భుత సాక్ష్యాలు, నిజంగా కన్నీరు వచ్చే సాక్ష్యాలు. ప్రార్థనగా మాకు సమయం చాలక అందరం కలిసి ప్రార్థన చేశాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను అదికి చెప్పాను, ఒక పావు గంట ఎక్కువైనా ఏ ఇబ్బంది లేదు, మనం తప్పు చేయలే, పాపం చేయలేదు, వ్యర్థంగా సమయాన్ని మనం గడపట్లేదు కదా, ఒక పావు గంటని మనం పెంచుకోవచ్చు. అద్భుత సాక్ష్యాలు. మన సంఘం లేక మన కుటుంబం, మన వీధిలో, మన పట్టణంలో, మన గ్రామాల్లో, మనం పనిచేసే ప్రాంతాల్లో కూడా మనం అలా ఉండాలని కోరుకోవాలి. హల్లెలూయా. ఇదే అపోస్తుల కార్యములో అంటే ఇది ఎలా రగులుకుందంటే, ఎలా ప్రబలిందంటే, ఎలా వ్యాపించిందంటే 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. వీరు అపోస్తుల బోధయందును, వీరు అంటే పునరుద్ధాన శక్తిని పొందిన వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక హల్లెలూయా. ఎడతెగక. మీరేమనుకోమాకండి, మీరందరూ అటెన్షన్లో ఉండండి. నన్ను చూసి బాప్తిసం పొందారా? నన్ను చూసి మారుమనసు పొందారా? వాక్యాన్ని చూసి మారుమనసు పొందారా? నేను కూడా అంతే, మీరు కూడా అంతే. మనందరికీ ఈ వాక్యం ఎంత అవసరం ఏంటంటే,
స్క్రీన్ మీద చూపించండి, మనందరం తలలపైకి ఎత్తి చదువుకుందాం. 2వ అధ్యాయం 42వ వచనం. వీరు నేను చదువుతాను ప్లీజ్. వీరు అంటే శిష్యులు. వీరు అంటే శిష్యులు. అపోస్తులు అంటే పంపబడిన వారు, దేవుని సేవకు పంపబడిన వారు. ఆ పంపబడిన వారు బోధ చేస్తుంటే బోధ ఎందునంటే వాళ్ళు ఎంత చక్కగా భయభక్తులు కలిగి విన్నారో ఆ తరువాత అర్థమైంది కార్యాలను బట్టి. సహవాసానికి విలువ ఇచ్చారు. సహవాసం అవసరమని గుర్తించారు. సహవాసం అది దేవుని సహవాసం అని గుర్తించారు. ఎక్కడైతే సహవాసం కూడుకున్నారో అక్కడ ప్రార్థన చేసి రొట్టె విరిచారు. మరి సంఘాలు ఇలా లేవు కదా, చర్చిస్ ఇలా లేవు కదా. ఒక పెద్ద వరండా అంటే ఫిలోమోను ఇంటిలో ఒక సంఘం ఉన్నట్లుగా అది పెద్ద వరండా. నాగేశ్వరరావు గారు, కోటేశ్వరమ్మ గారి ఇల్లు పెద్ద వరండా. అక్కడ ప్రార్థన పెట్టచ్చు, ప్రార్థన పెట్టించవచ్చు. అవసరమైతే రవణ్ అక్కడ సేవ స్టార్ట్ చేయొచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే అబ్బా ఇది ఇల్లా, అబ్బా ఈ ఇంత సెంటున్నర స్థలంలో ఇంత బాగానా అనిపించేటట్లుగా. అంటే మన ఇంటికి వస్తే మీరు ఎంతమంది జాలి పడతారు, కానీ మా ఇంట్లో 10 మంది కూర్చోవడానికి కూడా రైలు పెట్టే ఇంకా పెద్దగా ఉంటుంది మా వరండా సంగతి మీకు తెలుసుగా. అయినా మేము ఇల్లు మారడానికి దేవుడు అనుమతి ఇవ్వటం లేదు, ఎవడు కూడా నాకు తెలిసి. ఒక పెద్ద ఇంట్లోకి వెళ్ళి అనుమతి లేదు. ఇప్పుడు మేమందరం కలిసి ఉంటూ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ అడ్జస్ట్ అవుతూ ఉన్నాం. దానిలో హ్యాపీనెస్ ఉంది. కానీ ఆ సైజు ఎందుకు అంటే దాని విషయంలో ఎందుకు మేము దృష్టి పెట్టలేకపోతున్నాం అంటే కింద హాల్ ఉంది కాబట్టి మాకు ఇబ్బంది లేదు, అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. మా ఇంటికి వచ్చిన వారికి కింద భోజనం పెట్టచ్చు, ఇబ్బంది ఏమి లేదు. నాకు మార్చడం, పిల్లలు ఏమన్నా తర్వాత చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. అక్కడ దేవుడు పూర్వీకుల స్థలములో 10 మంది అంటే 5 + 5 అంటే 5 ఆడపిల్లలు 5 మగపిల్లలు పుట్టి పెరిగినటువంటి ఆ తాతల స్థలములో దేవుడు ప్రణాళిక. చాలామంది ఇల్లు కొడదాం అనుకున్నారు, చాలామంది మాకు అనుకున్నారు. వీళ్ళందరితో దేవుడు మాట్లాడి గలిబిలి పుట్టించేసి అక్కడి నుంచి ఖాళీ చేసి పంపించేసి అక్కడ మందిరమును కట్టించాడు. అక్కడ సేవ జరగాలి, అక్కడ సేవకులు అక్కడే ఉండాలి. మాకు మారడానికి ఛాన్స్ లేదు, అందులోనే సంతోషం ఉంది, అందులోనే తృప్తి ఉంది. అనేక మంది అక్కడ లబ్ధి పొందుతున్నారు, అనేక మంది సరుకులు తీసుకొని వెళ్తున్నారు, అనేక మంది దుప్పటలు తీసుకొని వెళ్తున్నారు, అనేక మంది భోంచేసి వెళ్తున్నారు. ప్రభువు రాకడ వరకు ఆ స్థలం అలా ఉండాలి. అమ్మడానికి కుదరదు, చెప్పుకోవడానికి అమ్మడానికి కుదరదు. ఆ స్థలము దేవుడు దీవించాడు. ఆ స్థలానికి మా అమ్మ పెట్టిన పేరు రొట్టెల గృహం. హల్లెలూయా. అలా కుమార్తెలు ఇద్దరు జ్ఞాపం చేసుకోండి, రొట్టెల గృహం అది. మన ఇంటికి వచ్చిన వారు కాఫీ తాగి వెళ్ళాలి, మన ఇంటికి వచ్చిన వారు టీ తాగి వెళ్ళాలి, మన ఇంటికి వచ్చిన వారు మనం ఉన్నదానిలో పంచుకోవాలి. అంటే సడన్గా వస్తే మేము కూడా ఏం చేయలేము, కానీ అప్పటికప్పుడు ఏదైనా ఏర్పాటు చేయలేము. కానీ దూరస్తులైతే ఏదైనా, దగ్గరస్తులైతే ఏముంది పక్కన వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆలోచించండి, ఆ సంఘము ఉజ్జీవం రావడానికి కారణం ఏంటంటే సహవాసం, రొట్టె విరుచుట యందు, తర్వాత ప్రార్థన చేయడి, ఎడతెగక ప్రార్థనలో ఎడతెగక. అది మీరు సంఘములో సహవాసం కలిగి ఉండాలి, సంఘములో అంశాలు వినాలి. సంఘానికి ఎందుకు రావాలి? శనివారం ఆఫ్ అయిపోయి ఎందుకు రావాలి? మన ఇంట్లో దేవుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు మనం వినడా, మన ఇంట్లోనే చేసుకుంటే వినడా అంటే వింటాడు. కానీ మీకు సహవాసం లేదు. మీరు సహవాసానికి రావాలి. ఎవరు తెచ్చారో వినాలి, ఎవరు బతికారో వినాలి, ఎవరు సాక్ష్యాలు చదువుతున్నా వినాలి. 1 గంటన్నా మీరు గడపాలి. అది సహవాసం. అప్పుడు మీరు ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు, వ్యక్తిగత ప్రార్థనలో చేయొచ్చు, వ్యక్తిగత ఉపవాస ప్రార్థన మీరు చేయగలరు. ఆ స్థాయికి మీరు రాగలరు. సహవాసం లేకుండా మీకు బలము లేదు, సహవాసం లేకుండా మీకు విలువ లేదు. అప్పుడు ప్రార్థనలో వాళ్ళు ఏం చేశారు? ఎడతెగ అంటే ఏంటి? ఆగల, జరుగుతూనే ఉంది.
కొనసాగుతూనే ఉంది, ఆ వేడి రగులుతూనే ఉంది. కాబట్టి ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఎలా చరచరాస్తులు అమ్మేశారో, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారో, అక్కరకొలది పంచి పెట్టారో, అదంతా ఆ మనసు ఎవరిచ్చారండి? ఆ దేవుడిచ్చాడు. ఆ మనసు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మనకుందా ఆ మనసు? జనరల్గా చెప్పు, నాకుంటుందా ఆ మనసు? కష్టం. అదేమనంటే మీరు అనొచ్చు, మనకేం స్థిరాస్తులు ఉన్నాయండి. వాస్తవమే అది కూడా. ఇంకా మనకేమి లేవు స్థిరాస్తులు, లేకపోవచ్చు. కానీ అసలు ఇచ్చే మనసు ఉందా? అది ఇంపార్టెంట్. ఖర్చు పెట్టే మనసు ఉందా? అది ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. చరస్థిరాస్తులు వచ్చాక మేము కూడా అమ్మేస్తామంటే మీకు చరస్థిరాస్తులు వస్తాయా? రావు. ఎక్కడి నుంచి వస్తాయి? కానీ ఆ మనస్సు చూసారా గొప్పది. ఆ మనస్సు దేవుడిచ్చిన మనస్సు అది. హల్లెలూయా చెప్పండి. అది సంగతి. ఇప్పుడు యోహాను సువార్తలో ఇందాక మనం చదువుకున్నది కనుకుంటా 9వ వచనం చదవండి. 20వ అధ్యాయము 9వ వచనం. నన్ను ఆయన పేతురు యోహానులు సాక్ష్యాన్ని ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. అంతటి సీమోను పేతురు వినండి. అతని వెంబడి వచ్చి సమాధిలోకి ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రూమాలు నారబట్టల క్రింద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. హల్లెలూయా. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యము లేఖనము వారింకను గ్రహింపనైరి. అర్థమైంది మీకు? ఎప్పుడో లెక్తానే అమ్మలారా మాట్లాడొచ్చు కదమ్మా, అయ్యలారా లెగిస్తా అని చెప్పాడు లేదా? మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? చూసి నమ్మకారు అంటే చూడండి నమ్మకం వారా, మీరు ఎంత ధన్యులో ఒకసారి ఆలోచించండి. యూదుల దృష్టిలో మనం అన్యులు అండి. మన ఇంటి పక్కన వాళ్ళు అన్యులు కాదండో, అలా అనమాకండి. యూదులు కాని వారు అన్యులు. మన ఇంటి పక్కన వారు అంటే క్రైస్తవేతరులు, ప్రభువుని విశ్వసించిన వారు. అంతే. ఒకప్పుడు మనం కూడా అంతే. అక్కడ లేఖనము సాక్ష్యం చెప్తుంది, లేఖనాల సాక్ష్యం. ఇదే 10వ అధ్యాయము సిస్టర్ 17వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు ఆయన చెప్పాడు. ఏం చెప్పాడండి యేసు ప్రభు గారు భూలోకంలో ఉన్నప్పుడు? బాబాయ్ ధ్యానిస్తున్నావా? నా వాక్యం అంటున్నావుగా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆయన భూలోకంలో ఏం చెప్పాడు తెలుసా? నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే ఆయన ఏమన్నాడు గమనించావా? టీవీ వెంక చూడు ఆ వాక్యం. ఆయన ఏమన్నాడు? మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్ల ఆయన చేతిలో ఉందా లేదా? పెట్టగలడు, తీసుకోగలడు. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. ఎంత వాక్యం, ఒక్కొక్క వాక్యం దృష్టి పెట్టి, ఆ మనసు పెట్టి, ఏ ఆలోచనలు రాకుండా ఆ చదువుతూ ఉంటే ఒక్కొక్క మాట శక్తినిస్తుంది. ఆ వాక్యం చదువుతూ మనం తీసుకుంటూ ఉంటే మనలోకి ప్రవేశించి మనల్ని బలపరిచి, ఆత్మహత్యలు చేసుకోకుండా, కాలంలోకి దూకకుండా, ఫ్యాన్కి ఉరేసుకోకుండా, అది ఇది తాకుండా బతికించే వాక్యం. అదే పునరుద్ధాన శక్తి అంటే. హల్లెలూయా. లేకపోతే నువ్వు నేను ఎప్పుడో కాళ్ళలో దూకేసేవాళ్ళం. కాళ్ళలో దూకితే ఒక దెబ్బకి మొత్తం అప్పులన్నీ పోతాయి, ఒక దెబ్బకి కష్టాలన్నీ పోతాయి, ఒక దెబ్బకి శ్రమలన్నీ పోతాయి. అప్పులు ఉన్నవారులారా, దావీదు దగ్గరికి అందరూ వచ్చారు, మీరు కూడా నా దగ్గరికి రండి, నాకు కూడా అప్పులు ఉన్నాయి. అయితే మనం చచ్చే గుంపు కాదు, మనం బ్రతికే గుంపు. డబ్బు మనల్ని చంపకూడదు, అనారోగ్యాలు మనల్ని చంపకూడదు, పరిస్థితులు మనల్ని చంపకూడదు. ప్రభు పిలుపు వరకు మనము నమ్మకముగా ఎదురు చూసే సంఘముగా ఉండాలి. ఇంకొక వాక్య భాగం అండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చదవండి.
అప్పటి నుండి అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పాడా లేదా? చెప్పాడు. అప్పుడు నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు ఏం పొందారండి ప్రభు? మీ నోటితో చెప్తారా? చెప్పలేదు. మనకు వచ్చేది హింసేనా? చెప్పండి యథార్థంగా. మనకు వచ్చే హింసలేనండి? సీను బ్రదర్, మనకు వచ్చే హింసలా? చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న తల అవి కూడా మనం తెచ్చుకున్నాయి. చిన్న చిన్న బాధలు ఇక్కడ మనం తెచ్చుకున్నాయే. డ్వాక్రా తీసుకున్నాం, కట్టాలి. ఈఎంఐ పెట్టాం, కట్టాలి. క్రెడిట్ కార్డు వాడుకున్నాం, కట్టాలి. అప్పు తీసుకున్నాం, చెప్పండి, కట్టాలి. మనకిష్టమై తీసుకున్నాం, మనకు అవసరం కాబట్టి తీర్చుకున్నాం, మరి తీర్చాలి అంతే. కానీ హింసలు మనకి హింసించారండి. నేను ఈ వాక్యం ఎందుకు చదివించాను తెలుసా? శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టాడు. అంటే శిష్యులకు బతుకుండగానే చెప్పాడు. ఆ వాక్యం మీరు చూడాలని నేను చూపించాను. చెప్పండి ఇప్పుడు, క్రైస్తవుడు అంటే ఎవరో? సాక్ష్యము కలిగినవాడు. నేను చెప్తున్నా, మీరు క్రైస్తవులేనా? ఎంతమందికి సాక్ష్యం చెప్పుంటారు? ఎవరికైనా. అసలు మీరు క్రైస్తవులు అనే విషయం తెలుసా? ప్రభువుల్లో పాల్గొని ఎంతకాలం అయింది? ఆలోచించండి. మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నారా? ఏమనుకుంటున్నారు? మీరు ధైర్యం ఏంటి? మీ ధైర్యం ఏంటి? ప్రభు బలలో చేపెట్టి ఎంతకాలం అయింది? మీరు ఆరాధించి ఎంతకాలం అయింది? ప్రమాదం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు అంటే సాక్ష్యం కలిగిన వాడు, క్రీస్తును రుజువు చేయువాడు. నన్ను ఒకసారి చూపించవా? స్క్రీన్ మీద నెక్స్ట్ చూపించవా? లేఖనాలు సాక్ష్యం 7 అయిపోయినాయి. చూడండి, బైబిల్ మూసేస్తారా? బైబిల్ మూసేయండి. ఆ స్క్రీన్ వైపు చూడండి. పునరుద్ధానం ద్వారా కలిగే లాభాలు అందరం కలిసి చదువుదామా? మరణములో నుండి, చీకటిలో నుండి, దుఃఖములో నుండి, నిరాశ నుండి, అబ్బా అది మనం సంపాదించుకుంది. గౌరీ, నువ్వు బతుకుతావు అనుకున్నావా? చచ్చిపోదాం. మా అమ్మాయి చచ్చిపోయేటట్టు ఉంది, ప్రార్థన చేయండి చెబితే అప్పుడు ప్లానింగ్ మీటింగ్ అందరం కూర్చొని ప్రార్థన చేస్తాం. అదొక వింత. రాత్రి సాక్ష్యం చెబుతాం. శ్రీనివాసరావు గారు అనుకోలే, అయిపోతున్నా అనుకున్నాడు. చెమట పట్టేసిన ఐసీలో చంటేస్తున్నారు, గుద్దుతున్నారు. ఆ బెలూన్ పనిచేయడానికి 5 సార్లు చేశారు. చెమట పట్టేసింది. ఇక పశ్చాత్తాపడి అన్ని పాపాలు ఒప్పేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్న పరలోకం అని. దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడు. నిరీక్షణ. మనం నిరాశలో ఉన్నవాడు, దుఃఖంలో ఉన్నవాడు, చీకట్లో ఉన్నవాడు, మరణంలో ఇన్ని లాభాలండి. ఎన్ని లాభాలు ఉన్నాయి మనకి? అర్థమవుతుంది మీకు? మనస్ఫూర్తిగా బైబిల్ మూసారా? అమ్మయ్య అన్నారా? లేదా? హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆ పునరుద్ధాన క్రీస్తును చేద్దాం. నిలబడండి.